బ్రేకింగ్ చూస్తున్నాం. చేరియాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి నేటితో తెరపడనుంది. స్పెషల్ ఆఫీసర్ గా సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కుమార్ హాజరవనున్నారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు కాగా 7 సమావేశానికి హాజరయ్యారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. చేరియాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి నేటితో తెరపడనుంది. స్పెషల్ ఆఫీసర్ గా సిద్దిపేట ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేంద్ర కుమార్ హాజరవనున్నారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లు కాగా 7 ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక చేరియాల మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి నేటితో తెరపడనుంది. అసలు అక్కడ ఏం జరగబోతోంది అనే విషయంపై మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ యాదగిరి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యాదగిరి, ఏం జరుగుతోంది ఇవాళ? చేరియాల మున్సిపల్ కి సంబంధించినటువంటి విషయం ఒక కంక్లూజన్ కి వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటున్నారు. ఏం జరుగుతోంది? చేరియాల మున్సిపాలిటీలో గత 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 12 కౌన్సిలర్ స్థానాలకు 5 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ పార్టీ, 2 ఇండిపెండెంట్ గెలవడం జరిగింది. 2 ఇండిపెండెంట్ లో ఒకటి మహిళ జుబేదా బేగం తో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి నిమ్మరాజిరెడ్డి ఇండిపెండెంట్ గా గెలుపొందడం జరిగింది. ఆనాడు జరిగిన ఎన్నికల్లో 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్వరూపరానికి చైర్మన్, నిమ్మరాజిరెడ్డికి వైస్ చైర్మన్ గా హామీ ఇవ్వడం జరిగింది. ఆనాడు ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఒప్పందం మేరకు ఆనాడు వైస్ చైర్మన్ స్వరూపరాన్ని ఎన్నుకోవడం జరిగిందని. అని ఆ ఒప్పందంలో భాగంగా నాడు జుబేదా బేగం అయితే ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్, ఇండిపెండెంట్ గా గెలిచిన కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆ రోజు ఎమ్మెల్యే కూడా హామీ ఇవ్వడం జరిగింది. 2.5 సంవత్సరాలు స్వరూపరాన్ని, 2.5 సంవత్సరాలు ఇండిపెండెంట్ గా గెలుపొందిన అభ్యర్థి జుబేదా బేగం కూడా అవకాశం కల్పిస్తామని ఆనాడు ఎమ్మెల్యే చెప్పడంతోనే ఆ రోజు కూడా స్వరూపరాని కానీ నిమ్మరాజిరెడ్డి వైస్ చైర్మన్ కానీ ఎన్నిక సులభం జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే దాని ఎమ్మెల్యే ఆనాడు ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పడం జరిగిందని చెప్పేసి గత ఏడాది క్రితమే అవిశ్వాసం పెడతామని చెప్పేసి జుబేదా బేగంతో పాటు మరో 5 కౌన్సిలర్ కూడా సిద్ధం కావడం జరిగింది. కానీ ఎమ్మెల్యే ఉన్న యాదగిరి రెడ్డి ఎంటర్ అయ్యి అవిశ్వాసానికి పెట్టకూడదని చెప్పేసి సంధానించి చెప్పడంతో ఆ విషయం అప్పటి వరకు సద్దుమరిగింది. కానీ మొన్న గత 15 రోజుల క్రితం చేరియాల మున్సిపాలిటీ అవిశ్వాసం మరోసారి తెరపైకి వచ్చిందని చెప్పుకోవచ్చు. 8 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్ కి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అవిశ్వాసం పెట్టాలని చెప్పేసి ఆ మున్సిపల్ చైర్మన్ స్వరూపరాని కావచ్చు, వైస్ చైర్మన్ నిమ్మరాజిరెడ్డి పని విధానం బాగలేదని చెప్పేసి కౌన్సిలర్ అవిశ్వాసం పెట్టాలని చెప్పి కలెక్టర్ కోరడం జరిగింది. అంటే దానిలో భాగంగానే నేడు అవిశ్వాసం పెట్టడానికి ఏర్పాట్లు కూడా అధికారులు ఏర్పాటు చేయడానికి సిద్దిపేట ఆర్డీఓతో పాటు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కూడా ఆ అవిశ్వాస తీర్మానం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానానికి మొత్తం 3వ వంతుగా 9 మంది కౌన్సిలర్లు కావాల్సి ఉండగా 7 మాత్రమే హాజరు కావడం జరిగింది. 7లో 5 కాంగ్రెస్ కౌన్సిలర్, 2 ఇండిపెండెంట్ గా గెలిచిన ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ తో పాటు ఇండిపెండెంట్ గా గెలిచిన జుబేదా బేగము మొత్తం 7 కౌన్సిలర్లు హాజరు కావడం జరిగింది. అంటే 3వ వంతుగా సరిపడి 9 మంది కౌన్సిలర్లు కావాల్సి ఉండగా 5 మాత్రము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 5 కౌన్సిలర్లు మాత్రం ఇప్పటికీ వాళ్ళు క్యాంపులో ఉన్నారని జరిగి మనకు అందుతున్న సమాచారం. అంటే 11 గంటలకు అవిశ్వాసం పైన జరగాల్సిన చర్చ పూర్తి స్థాయిలో మెజార్టీ రాలేదు కాబట్టి అంటే ఇప్పుడు అవిశ్వాసానికి చేరుకున్న 7 కౌన్సిలర్లు మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు మరో 1-2 గంటల సమయం ఇవ్వాలని చెప్పేసి అధికారులు కోరడంతోనే పూర్తి మెజార్టీ లేదు కాబట్టి మరో 2 అయితే మాత్రం అవిశ్వాసము నెగ్గే అవకాశం ఉంది. కాబట్టి 1 గంటల వరకు సమయం కోరడం జరిగింది. ఆ యొక్క కౌన్సిలర్ల కోరిక మేరకు మాత్రము ఇప్పటికి అధికారులు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాత్రం అవిశ్వాసం విగ్గిందని చెప్పుకోవచ్చు. 1 గంటల సమయానికి మాత్రము మరో 2 కౌన్సిలర్ హాజరైతే మాత్రము అవిశ్వాసం నెగ్గుతారని చెప్పుకోవచ్చు. లేకపోతే మాత్రము ఖచ్చితంగా చేరియాల మున్సిపాలిటీ సంబంధించి యథావిధిగా కొనసాగుతుంది. అవిశ్వాసం విగ్గిపోతారని చెప్పుకోవచ్చు. ఓకే యాదగిరి, ముఖ్యంగా ఇరు పార్టీలకు చెందినటువంటి కౌన్సిలర్లు వాళ్ళ అధిష్టానం నుంచి వాళ్ళకి ఎటువంటి సందేశాలు వచ్చాయి? వాళ్ళు దానికి తగ్గట్టుగానే నడుచుకుంటున్నారా? మీరు చెప్పినట్టుగా 1 గంటకి ఈ అవిశ్వాసానికి ఒక తెరపడచ్చు అంటున్నారు. అంటే టోటల్ గా ఎపిసోడ్ క్లోజ్ అవ్వచ్చు అంటున్నారు.
అంటే విషయం ఏంటంటే పూర్తిగా మొన్నటికి మొన్న బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆ స్వరూపరాణి చైర్మన్ అయితే ఎవరైతే ఉన్నారో చైర్మన్ మీద వ్యతిరేకతగా ఉన్నప్పటికే ఆ వ్యతిరేక ఓకే యాదగిరి, మీ ఆడియో మ్యూట్ లో పడింది, ఒక్కసారి కాల్ ఏమైనా వచ్చిందేమో చూడండి. యాదగిరి, నా మాట వినబడుతోందా? కౌన్సిలర్ మాత్రము పల్లరాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళు ఉన్నారు, క్యాంపుల్లో ఉన్నారని కూడా మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ అందులో ఉన్న 5 కౌన్సిలర్లు ఒక ఇద్దరు గాంక మధ్యాహ్నం 1 గంటల వరకు ఆ చేరియాలకు చేరుకొని అవిశ్వాసంలో పాల్గొంటే మాత్రం అవిశ్వాసంలో ఖచ్చితంగా అవిశ్వాసము నెగ్గుతుందని చెప్పుకోవచ్చు. లేకపోతే మాత్రం అవిశ్వాసానికి ఆ మరో 2 కౌన్సిలర్లు రాకుంటే మాత్రం ఖచ్చితంగా 7 కౌన్సిలర్లు, 5 కాంగ్రెస్, ఒకరు బీఆర్ఎస్, మరొకరు ఇండిపెండెంట్ సంబంధించిన జూబేద బేగంతోనే 7 కౌన్సిలర్ ఉంటారు కాబట్టి అవిశ్వాసంలో దిగిపోతుందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ యాదగిరి. మోసం ఉందన్న మొత్తం మోసం ఇలా వేరే తప్ప ఏం లేదు.